హాయ్ ఫ్రెండ్స్, పూరి కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, క్యారెట్, మనీ ఆలు అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి అయితే బేసన్ వేస్తున్నా. బేసన్ అంటే శనగపిండి అనమాట. మీకు ఇది క్వాంటిటీ ఎలా అంటే పర్ పర్సన్ 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి శనగపిండి. 4 పర్సన్స్ ఉన్నారనుకోండి మీ ఇంట్లో 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని వాటర్ అండ్ పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్ అక్కడికక్కడికి అవుతుందండి కర్రీ అయితే మీకు. సో ఇక్కడ మనకి ఆనియన్, క్యారెట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనకి పీసెస్ మంచి ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసి ముక్కలు అయితే ఉడికించుకోవాలండి. ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. మీలో ఎంతమందికి పూరీ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ముక్కలు ఉడికిపోయినాయి కదా, ఇందులో అయితే మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలండి. ఒకటి ఏంటంటే ఇది కంటిన్యూస్గా స్వీట్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మాత్రం మొత్తం లమ్స్ ఫామ్ అయిపోతాయి. మనకి కర్రీ చిక్కపడేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి. సో ఇది చాలామంది ఈ పూరీకి అయితే చేస్తూ ఉంటారు కదా అండి, చపాతీకి అండ్ పూరీకి రెండింటికి అయితే బాగుంటుంది కర్రీ అయితే. మేమైతే శాకం అని అంటాము, కొంతమంది అయితే బేసన్ అని అంటారు. మీ విలేజెస్లలో ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.